డైలీ టేస్ట్ ది డైలీ. రాజారాం గారు, మీరేమంటారు? ఒక పాయింట్ రకరం చూస్తే ఇందాక ఇప్పుడు మణిమంజిర గారు కూడా పాయింట్స్ మాట్లాడారు. ఆ పాయింట్స్ మీరు ఏకీభవిస్తున్నారు? 28% ఉందా, లేదంటే నుమ్మన్ గారు అన్నట్లుగా 42% మేము వెళ్తున్నాం, మేము అన్న వాటిపైన చిత్తశుద్ధితో ఉన్నాం, పార్టీ పరంగా మేము ఇస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. సో మీరేమంటారు? ఇప్పుడు కామారెడ్డి డిక్లరేషన్ లో వాళ్ళు ఏం చెప్పారు? అధికారంలోకి రాగానే 6 నెలల్లో మేము కులగణన చేసి వాళ్లకు 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారు. రిజర్వేషన్లని మాకు వాటా తేల్చి, అంటే లెక్క తేల్చి మాకు వాటా ఇస్తామని చెప్పినారు. ఇది వాళ్ళ ఎన్నికల హామీ. అట్లా కాదు, మేము ఇంత 38 ఇస్తున్నాము, 48 ఇస్తున్నాము, లేకపోతే ఇట్లా జనరల్ సీట్లలో పోటీ చేయొచ్చు, లేకపోతే రిజర్వ్ సీట్లలో పోటీ చేయొచ్చు అనేది మాట్లాడడం అనేది ఇది ఏరు దాటదాకా బోడమల్లన, ఏరు దాటిన కూడా బోడమల్ల అన్నట్లుగా ఇలా కాంగ్రెస్ పార్టీ వ్యవహారం కనిపిస్తున్నది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అండి. వీళ్ళు ఎన్ని రకాల జిమ్మిక్కిలు వేసిండ్రు, ఎన్ని రకాల గిమ్కిలు కొట్టిండ్రు మనం గత 2 సంవత్సరాలు చూసినాం. ఇలా రకరకాల పద్ధతిలో ప్రతి సందర్భంలో కూడా దాట వేసే కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ తెరలేపింది. కాస్ట్ సెన్సెస్ అన్నారు, దాన్ని లేకుండానే ఎన్నికల కోలం చూసింది. మేమందరం కూడా ఆ రోజు ఉన్నటువంటి మొత్తం సంఘాలు కానీ మొత్తం కూడా ఉద్యమ శక్తులు అందరం కూడా మీరు హామీ ఇచ్చిండ్రు. కామారెడ్డిలో ఎన్నికల భాగంగా ఒకవైపు రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో దేశవ్యాప్తంగా ఈ దేశాన్ని ఎక్స్టేజ్ చేయాలి, ఈ దేశంలో ఉన్నటువంటి బలహీన వర్గాలకు చరిత్ర పొడవునా అన్యాయం జరిగింది, వాళ్ళ లెక్క తేల్చాలి, వాళ్ళ వాటా వాళ్ళకి ఇవ్వాలి, రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్ ఇవ్వాలి, ఎస్సీ ఎస్టీ సోదరులకు వస్తూ ఉన్నాయి, మిగతా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వాళ్ళకి వస్తూ ఉన్నాయి. మరి బలహీన వర్గాలు ఏం అన్యాయం చేశారు, ఏం పాపం చేశారు అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు వాళ్ళ పాలనను కూడా తప్పుపట్టి దేశానికి క్షమాపణ చెప్పి మేము ఆ గతంలో కూడా మేము నష్టం జరిగింది, అట్లా జరగాల్సి ఉండేది కాదు, కాబట్టి బీసీలకు ఈ దేశంలో మొత్తం కాన్సెన్సస్ చేసి ఎవరెంత ఉంటే అంత ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ అభినవ్ అంబేద్కర్ లాగా దేశం అంతా కూడా తిరుగుతూ మాట్లాడినటువంటి ఈ నేషనల్ వాళ్ళ స్లోగన్ అండి. కాంగ్రెస్ పార్టీ ఈ రోజు దేశంలో ఏదైతే ఇస్తున్నటువంటి స్లోగన్ ఏంటంటే ఎవరెంత ఉంటే వాటా ఇస్తామని చెప్తున్నటువంటి సందర్భము. ఒకవైపు బీజేపీ అడుగుతా ఉన్నారు, మీరు కాన్సెన్సస్ చేయండి, జనగణనలో కులగణన చేర్చండి, మీరు దేశవ్యాప్తంగా మొత్తం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చారు కదా, అట్లాగే బీసీలో కూడా రిజర్వేషన్ ఇవ్వండి, రాజ్యాంగబద్ధంగా వాళ్ళకి ఎస్సీ ఎస్టీలకు ఎట్టయితే చట్టబద్ధత ఉందో ఆ పద్ధతులు ఇవ్వండి అని చెప్పేసి ఒకవైపు మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ కూడా మరి ముఖ్యమంత్రి మొదలుకొని పిసిసి అధ్యక్షుడు వరకు ప్రతి ఒక్కరు మాట్లాడింది. నేను ఒకటే అడుగుతాను, వాళ్ళకు ముందు తెలియదా? వాళ్ళు మేము పార్టీ పరంగా ఇస్తామని చెప్పొచ్చు కదా, ఇదే 42% రిజర్వేషన్. సరే, వాళ్ళు పార్టీ పరంగానే ఈసారి ఇస్తామని చెప్పేసి అంటున్నారు. బట్ ఇంకొకటి వాళ్ళ పాయింట్ ఏంటంటే బీఆర్ఎస్ నుంచి కూడా పార్టీ పరంగా 42% మీరు ఇవ్వడానికి రెడీయా? ఇంకొకటి సోమవారం ఒక్క నిమిషం అండి రాజారాం గారు, బీసీలు సోమవారం రోజు ఒక నిమిషం 42% ఇస్తామని చెప్పారు. మండే రోజు నుంచి బీసీ సంఘాలన్నీ కూడా 42% రిజర్వేషన్ల కోసం నిరసనలు చేయడానికి రెడీ అవుతున్నాయి. మొదటి నుంచి మాట్లాడుతుంది మేమే కదమ్మా. 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి మాట్లాడింది ఎవరు? మేమే కదా. రాజారాం యాదవ్ బీసీ జనసభగా బీఆర్ఎస్ పార్టీ నాయకుడుగా మేము 42% అడుగుతున్నాం కదా. మొదటి నుంచి కూడా మీరు ఇస్తానంటే హామీ నెరవేర్చాలని చెప్పేసి ఇంద్రప్రదేశ్ ధర్నాలు, సత్యాగ్రహ దీక్షలు, సెక్రటరీ గత సంవత్సరం జూలై 15వ తారీఖు సెక్రటరీ డేస్ అరెస్ట్ కావడం జరిగింది కదమ్మా మేము. కాబట్టి ఏమంటారంటే ఇవాళ ఆ రోజు మీకు గుర్తుకు రాలేదా పార్టీ పరంగా ఇస్తామనేది? ఆ రోజు మీకు తెలియదా కోర్టులో నిలబడదనేది? ఆ రోజు తెలియదా మీకు ఈ రాజ్యాంగబద్ధంగా నిలబడదని చెప్పేసి? ఈ రోజు మేము తాంబూలం ఇచ్చాము తన్నుకు సావన పద్ధతిలో ఇవాళ మేము ఏదో చేసినాము, తూతు మంత్రంగా చేసినాము, మేము కోర్టులు కొట్టేసినాయని చెప్పడానికి ప్రధాన కారణము ఇవాళ ముఖ్యమంత్రి గారి యొక్క బాధ్యత రాహిత్యము, అనుభవ రాహిత్యము, పరిపాలన అనుభవం లేకపోవడం వల్ల ఒకటే నిమిషం నాకు సమయం అమ్మా, ఎందుకంటే లేట్ చేయను మాట నాకు తెలియదు. ఒకటే నిమిషం, ఇవాళ మీరు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి కామారెడ్డిలో చెప్పిన తర్వాత కాన్సెన్సస్ లేకుండా ఎన్నికల పోవాలని చూసింది. తర్వాత మేమంతా కూడా గట్టిగా లొల్లి పెట్టిన తర్వాత ఆ కాన్సెన్సస్ చేయడం కోసం కూడా
డెడికేటెడ్ కమిషన్ వేయాలనేది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ట్రిబుల్ టెస్ట్ ఉండాలని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నది. దాన్ని కూడా పక్కన పెట్టి వాళ్ళు కాన్స్టిట్యూన్సీ చేయాలని చూసిండ్రు. లేదు లేదు ఇది తప్పు, ఇది మీకు ఖచ్చితంగా డెడికేటెడ్ కమిషన్ వేయాలని చెప్పేసి మా ఆర్ కృష్ణయ్య గారు పెద్దలు రాజ్యసభ సభ్యులు వారు హైకోర్టుకి వెళ్తే హైకోర్టు మెట్టికాయలు వేసింది, మీరు డెడికేటెడ్ కమిషన్ వేయకుండా మీరు ఎట్లా కాన్స్టిట్యూన్సీ చేస్తారని చెప్పేసి. అప్పుడు డెడికేటెడ్ కమిషన్ వేసిండ్రు. తర్వాత మళ్ళీ ఏం చేసిండ్రు, ఇది ఢిల్లీలో రాజ్యాంగ సవరణ ఇది 9th షెడ్యూల్లో చేర్చాలి అని చెప్పేసి ఢిల్లీలో ధర్నా పెట్టి ముఖ్యమంత్రి గారు స్వయంగా ధర్నా చేసిన 100 మాలలతో ధర్నా చేసి అక్కడ 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 అట్లుండగానే ఆగ మేఘాల మీద మళ్ళీ ఏం చేసిండ్రు, ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. ఆర్డినెన్స్ మళ్ళీ రాష్ట్రపతి పంపించిండ్రు. రాష్ట్రపతి 9th షెడ్యూల్ తెచ్చుకొని రాష్ట్రపతి పంపించారు. రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉండగానే మళ్ళీ ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. ఆర్డినెన్స్ మళ్ళీ పెండింగ్ ఉండగానే గవర్నర్ దగ్గర పెండింగ్ ఉండగానే జీవో 9 తీసుకొచ్చి నోటిఫికేషన్, ఎన్నికల నోటిఫికేషన్ లోకల్ బాడీ గతంలో జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికలకి నోటిఫికేషన్ ఇచ్చింది. అంటే మొత్తం తప్పుల దొరక ఒక 1.5 year గా ఒక ప్రయాస చేసి మేమంతా చేస్తున్నాం ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పడం కోసం ఒక చేసి వీలే కోర్టులో దిగిపోయేటట్టు వేసి టెక్నికల్ గా లీగల్ ఇష్యూలోకి దీన్ని నెట్టి శాశ్వతంగా బలహీన వర్గాలు మళ్ళీ రిజర్వేషన్ అడగకుండా మా చేయితోటే మా చెంపను మేము కొట్టుకుంటట్టుగా. ఓకే అండి రాజారాం గారు, నేను మళ్ళీ ఇక మీకు శాశ్వతంగా వీళ్ళకి రాదు. మీరు రిజర్వేషన్ అడగద్దు. విద్యా ఉద్యోగ రంగాల్లో, రాజకీయ రంగంలో, స్థానిక సంస్థల్లో మీకు రిజర్వేషన్ రావు. కోర్టులో ఇట్లాంటి సమస్య ఉన్నదని క్లారిటీ తీసుకుంటాను.